హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కృష్ణవేణి. ఈరోజు వచ్చేసి నా ఇంట్రొడక్షన్ వ్లాగ్. అది అంటే నేను చదువుకుంది, నేను పుట్టి పెరిగింది, అట్లాగే నా ఫ్యామిలీ గురించి ప్రాపర్‌గా నేను బెంగుళూరుకొచ్చిన రీజన్ ఇవన్నీ నేను ఈరోజు మీతోని షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నా గురించి చెప్తాను. నా పేరు కృష్ణవేణి. నేను హౌస్ వైఫ్‌ని. మా ఆయన పేరు వచ్చేసి విద్యాసాగర్. ఆయన ఒక జర్నలిస్టు. నాకిద్దరు పిల్లలు. ఒక పాప, ఒక బాబు. పాప వచ్చేసి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుంది. బాబు 10థ్ వాడు ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుండు. ఇంకొకటి నా ఫ్యామిలీ గురించి చెప్పాలి అనంటే, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, అమ్మ సింగిల్ పేరెంట్. నాన్న లేరు. అంటే నాకు 4 ఇయర్స్ ఉన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంకొక 1½ ఇయర్‌లో ఆమె రిటైర్మెంట్ అయిపోతది. మేము అమ్మకి ముగ్గురము. అన్న, తమ్ముడు, నేను. ఇంకోటి నా మ్యారేజ్ అయ్యి మాత్రం 2005 జూన్ 10లో నా మ్యారేజ్ అయింది. ఇప్పుడు 19 ఇయర్స్ కంప్లీట్ అయితాయి. 20 యానివర్సరీ అంటే జూన్ 10కి మళ్ళీ 20th యానివర్సరీ అంటే చేసుకుంటాము. ఇంకొకటి నేను నా ఎడ్యుకేషన్ అంతా యాదాద్రి అంటే మాది యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక నాది మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా ఆడనే జరిగింది. ఒక రకంగా చెప్పాలి అనంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజే. భువనగిరిలో అంటే గర్ల్స్ కాలేజీలో అంటే మాధవరెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను. 10th వచ్చేసి గర్ల్స్ హై స్కూల్‌లోనే 10th వరకి. ఫస్ట్ టు 10th వరకి. ఇక దాని తర్వాత ఇక మ్యారేజ్ అయింది. ఇక మ్యారేజ్ అయ్యి నేను బెంగుళూరుకి వచ్చింది మాత్రం జూన్ 4కి. అంటే జూలై 4కి సారీ. జూన్ 10కి మా మ్యారేజ్ అయింది. జూలై 4కి నేను ఈడికి వచ్చినాను. ఇక తర్వాత ఇక నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏమేమి స్ట్రగుల్స్ చేసినాను అవన్నీ ముందు ముందు బ్లాగ్లలో మీతో షేర్ చేసుకుంటాను. అట్లాగే నా ఫ్యామిలీ గురించి, అమ్మ వాళ్ళ గురించి, మళ్ళీ తర్వాత మా అత్త వాళ్ళ గురించి. ఇంకోటేంటంటే మా ఆయనది నాది సేమ్ అంటే ఒకటే జిల్లా వాళ్ళము. కానీ మండలం ఆయనది ఆత్మకూరు మండలం కిందకొస్తది. చిన్న పల్లెటూరు మా ఆయన వాళ్ళది. ఇక నాది అంటే సిటీ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. యాదాద్రి జిల్లా అంటే యాదాద్రి ఇప్పుడు జిల్లా అయింది. అప్పుడు మాత్రం మండలం కిందకే ఉండే గదా! భువనగిరి మండలం అని అనేవాళ్ళు. ఇక నేను అక్కడనే పుట్టి అక్కడనే పెరిగినాను. అమ్మది కూడా సేమ్ ప్రాపర్ అదే. ఇంకొకటి అంటే నేను బెంగుళూరుకి రానీకి రీజన్ నా మ్యారేజ్ అయిన తర్వాత. అంటే మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ అంటే అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు వీళ్ళు ముగ్గురు. మా బావ, మా మరిది, తర్వాత మా ఆయన. అయితే ఇక అంటే అంతకు ముందుకు మా ఆయన వాళ్ళు ఇక్కడే సెట్ అయ్యిండ్రు. ఇక మా మ్యారేజ్ అయినాక మేము ఇక్కడనే సెట్ అయినాము. అంటే సెట్ అయినాం అనంటే ప్రాపర్‌గా ఏం సెట్ కాలేదు. అది ముందు ముందు బ్లాగ్‌లల్లో మీతోని చెప్తాను. అంటే ఎట్లెట్లా అంటే మాకు ఏమేమి రీజన్స్ ఉండే ఇక్కడ, అంటే ఆ స్ట్రగుల్స్ ఏంటి అన్నీ ఉంటాయి. ఇంకోటేంటంటే నేను ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ అని నా ఛానల్‌కి పేరు పెట్టనీకి రీజన్ అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా ఉండడం గాని కాదు. ఇక్కడ బెంగుళూరులో అంటే కర్ణాటక స్టైల్ ఎట్లుంటుంది, నా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, ఇవన్నీ ముందు ముందు వ్లాగ్‌లలో మీతోని షేర్ చేసుకుంటాను. నాకు తెలిసిన కొన్ని ఫ్యాషన్ టిప్స్, అట్లాగే హెయిర్ టిప్స్, మళ్ళీ అట్లాగే స్కిన్ కేర్ టిప్స్ నా రెగ్యులర్‌గా వచ్చే వ్లాగ్‌లలో చూస్తారు. నా లైఫ్ స్టైల్ అంతాను. ఈ ఛానల్ స్టార్ట్ చేయనీకి మెయిన్ రీజన్ ఏందంటే, నేనొక హౌస్ వైఫ్‌ని. అంటే పిల్లలు మళ్ళీ అట్లా పోతే మా ఆయన అంటే ఇల్లు చూసుకోవడం వరకే అన్నీ అదే అనని అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఒక హౌస్ వైఫ్‌గా ఉండి గూడా అన్నీ జెయ్యొచ్చు అన్న ఒక రీజన్ తోటి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినాను. అంటే పెళ్ళైన కొత్తలో అంటే ఒక 3 ఇయర్స్ ముందే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే ఇంత ముందుకు ఒక ఛానల్ పెట్టినాను. కానీ అది ఏ రీజన్స్ తోటి నేను అంటే కంటిన్యూ చేయలేకపోయినాను. దాని గురించి గూడా జెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఛానల్ స్టార్ట్ చేయనీకి మెయిన్ రీజన్ ఏంది అంటే, ఎవరైతే నన్ను తక్కువ చేసి మాట్లాడిండ్రో వాళ్ళకి నేనొక ఏమంటారు ఒక జవాబు చెప్పాలని అనుకున్నాను. తక్కువ చదువుకుంది అంటే ఏమొస్తది? ఎప్పుడు ఇంట్లో పని, పిల్లలు, భర్త ఏ సొసైటీ గురించి ఏం తెలవదు.
అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది, తనకి ఏముంది ఏం లేదు అని అన్న ఒక రీజన్ ఉంటుంది. అయితే ఇక దాన్ని నేను అంటే లేదు మన అంటే నాకు కూడా ఒక అంటే టాలెంట్ ఉంది, నేను కూడా చూపించుకోగలుగుతాను, ఇల్లు పిల్లలనే కాదు భర్త గురించి అనే కాదు, అంటే ఆ, అంటే నేను ఏంది అని చెప్పేసి నేను ఆడియన్స్ కి చూపించుకోవాలని అనుకుంటున్నాను. ఇంతకు ముందుకు నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు పోస్ట్ చేసినాను, కానీ నా ఛానల్ గ్రోత్ అంతా లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే నేను నా ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నేను అంటే ఇంట్రడక్షన్ వీడియో చేద్దామని అనుకున్నాను. కానీ నా గురించి తెలియంది నేను ఆడియన్స్కి అంటే నన్ను నా బ్లాగ్ చూడమని చెప్పడం కూడా ఒక రకంగా మంచిది కాదు అని అనుకున్నాను. అందుకే ఒక అంటే సింపుల్గా ఒక ఇంట్రడక్షన్ వీడియో చేసి అంటే చెప్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా ఆడియన్స్ కూడా అని చెప్పేసి. ఐ హోప్ మీకు నా ఛానల్ పేరు కనుక నచ్చితే, అట్లాగే నా లైఫ్ స్టైల్ గురించి ఇట్లా నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని అంటే ఎన్ని స్ట్రగుల్స్ తోటి ఎట్లా ఉంటుంది అని అన్నది నా బ్లాగ్లలో నేను షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు అంటే ముందు ముందు బ్లాగ్లలో నా ఫ్యామిలీ గురించి, అట్లాగే మీకు ఏమన్నా బెంగళూరు గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో వచ్చి నన్ను అడగండి. నాకు తెలిసిన వరకు నేను మీకు చెప్తాను. అంటే చాలా మంది బెంగళూరుకి రావాలని అనుకుంటారు, వాళ్ళకి తెలియని విషయాలు ఏమన్నా ఉంటే మాత్రం నన్ను అంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే నాకు తెలిసిన వరకు నేను దాని గురించి క్లియర్గా చెప్పగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు నా ఛానల్ అంటే నా ఈ చిన్ని బ్లాగ్ నచ్చింది అని అనుకుంటాను. ఒకవేళ నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు సపోర్ట్ నాకు చాలా అవసరము అంటే నా ఛానల్ గ్రోత్కి. ఇంకొకటి ఏంది అని అంటే ఎవరైతే నన్ను తక్కువ చేసి మాట్లాడినరో నేను కూడా సాధించగలుగుతాను లైఫ్లో, నాకంటూ ఒక గోల్ ఉంది, నేనంటే ఏంది అని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎంతోమంది నా లెక్క అంటే అవమానాలతోటి ఇంట్లోనే ఉండి వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు చాలా మంది అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్న తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళందరూ సపోర్ట్ నాకు కావాలి. అంటే ఒకరి బాధలు ఒకరు చెప్పుకుందాము, ఎట్లాగో ఇంట్లో ఎవరు మన బాధలు వినరు. ఈ అంటే ఈ ప్లాట్ఫామ్ మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా, దీన్ని ఇంకా మన బాధలను షేర్ చేసుకుందాము. ఐ హోప్ మీకు నాకు అంటే ఈ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటాను. ముందు ముందు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను ఫ్యామిలీస్ గురించి ఇట్లా, మా ఫ్యామిలీ గురించి, మా ఆయన ఫ్యామిలీ గురించి ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ బ్లాగ్లా కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.